బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. అయితే వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్తో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన పేరిట అరుదైన రికార్డు లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి 100 మ్యాచ్లు ఆడిన రెండో ప్లేయర్గా విరాట్ చరిత్ర సృష్టించాడు. బ్రిస్బేన్ టెస్టు కోసం మైదానంలో అడుగుపెట్టిన వెంటనే కోహ్లీ ఈ ఫీటును తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 28 టెస్టులు, 49 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. అయితే ఈ అరుదైన ఫీటు నమోదు చేసిన జాబితాలో కోహ్లీ కంటే ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో కంగారూలపై 39 టెస్టులు, 71 వన్డేలతో కలిపి 110 మ్యాచ్లు ఆడాడు. విరాట్ మరో 11 మ్యాచ్లు ఆడితే సచిన్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. కాగా ఆల్ ఫార్మాట్లలో ఆసీస్పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఈ 100 మ్యాచ్ల్లో కోహ్లీ 50.24 సగటుతో 5,326 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై 23 ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు.